పెళ్లంటే నూరేళ్ల పంట. కానీ భారీగా కట్నాలు కానుకలు ఇచ్చి వివాహం జరిపించాలంటే ఈ రోజుల్లో అదో పెద్ద తంట. అయితే ఈ సంప్రదాయానికి చెక్ పెడుతూ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆచి చికెన్ మసాలా. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఇప్పుడు తీర్మానాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కట్న కానుకలు ఇవ్వద్దు, అడగవద్దనేది లేటెస్ట్ తీర్మానం. గూడెల్లో పటేళ్ల సమక్షంలో ఆదివాసీలంతా ప్రమాణం చేయిస్తున్నారు. ఇక పెళ్లి ఖర్చుల భారం సైతం పడకూడదని స్థానికులంతా తలా ఇంత ఆర్థిక సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే అది తమ ఇంట్లో పెళ్లి అన్నట్లు అంతా ముందుకు వస్తూ తలో చెయ్యి వేస్తున్నారు. పిల్లల పెళ్లి కన్నవాళ్లకు భారం కాకూడదని, అప్పుల ఊబిలో కూరుకుపోకూడదనే ఉద్దేశంతో వరుసపెట్టి ప్రమాణాలు చేయిస్తున్నారు. ఇలా కొమురం భీం జిల్లాతో పాటు ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతాల్లో రోజుకో గూడెంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కొమురం భీం జిల్లా జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యు మండలాల్లోని ఆదివాసీ గూడెల్లో ఇప్పటికే వరకట్నం నిషేధిస్తూ తీర్మానాలు చేశారు. ఇలా దాదాపు 50 గ్రామాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. అలాగే ఎక్కడ వివాహం జరిగినా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి దాదాపు 500 వరకు సేకరించి డబ్బులు అందిస్తున్నారు. ఈరోజు ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలలో వరకట్న నిషేధిత ఏర్పాటు చేసిండ్రు. పటేల్ వ్యవస్థ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాల్లో జరుగుతున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకి స్టీల్ బిందెలు మరి ఇతర సామాగ్రిలు ఇవ్వకుండా వాళ్ళకు ఆర్థిక భారం తగ్గించడానికి మేము ఒక వ్యవస్థ ఉంటుంది. పటేల్ వ్యవస్థ అనేది మాకు కీలక భాగం. అది మేము పటేల్ రాయ్ వ్యవస్థ ద్వారా మా దాంట్లో దేవరి మహాజన్ ఉంటారు, వాళ్ళు శుభకార్యాల్లో ముందు నడిపిస్తారు. అదేవిధంగా మహిళలు, సోదరిమణులు, అక్కచెల్లెలందరూ ఉంటారు. కార్యక్రమంలోకి వచ్చి మరి ఈ ఆర్థిక భారం తగ్గించాలంటే పెళ్లి ఖర్చులకు వాళ్ళకి ఎంతో కొంత మనం ఊరు నుంచి, గ్రామం నుంచి ప్రతి ఇంటికి మనం ఎంతో కొంత చంద రూపంగా లేకుంటే ఆర్థిక రూపంగా మేము ఇంటికి 200-300 జమ చేసి పెళ్లి కూతురికి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. పెద్దోళ్ళు కలిసి అందరు కలిసి మాకు హెల్ప్ చేసిండ్రు. మా తల్లిదండ్రులు, నేను ఒక్క ఆమెని కూతుర్ని, నాకు చాలా హెల్ప్ చేసిండ్రు. ముఖ్యంగా తమ గత ఆచార సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం ఈ రకంగా తీర్మానాలు చేపట్టి గ్రామస్తులంతా ఏకతాటి మీదకు వచ్చామన్నది వారి మాట. ఆదివాసీ సంప్రదాయాలు రోజురోజుకు అంతరించిపోతున్నాయని, గతంలో గూడెల్లో పెళ్లి అంటే కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తుల మధ్య సంప్రదాయాలకు అనుగుణంగా పెద్దగా ఖర్చు లేకుండా అందరూ కలిసి జరుపుకునేవారని అంటున్నారు. ఇప్పుడు ఆదివాసీల్లో కూడా ఖరీదైన వస్తువులు, కానుకలు అడగడం మొదలుపెట్టారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నది వారి వివరణ. వరకట్న వేధింపులు కాలం పెరిగిన కొద్దీ అమ్మ నాన్న పెళ్ళిళ్ళ కొరకు మనుషులు బాగా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు లోపల ఏడ్చుకుంటారు. ఎవరి దగ్గర అప్పులు అడుగుతామంటే ఒకళ్ళు ఇస్తామంటారు, ఇంకొకళ్ళు ఇవ్వనంటారు. ఖర్చు చేయటానికి తికమక అవుతారు. అందులో ఈ గ్రామంలో గుండూరు పటేల్ వ్యవస్థ ఆధ్వర్యంలో ఈ వరకట్న వేదం కోసం అప్పుల తిప్పలు తెప్పాలంటే మనము దీని 4 ముంగట్ల కూర్చొని పటేల్ ఇంట్లో కూర్చొని 4 విధాలుగా చర్చించి దీనికి తగిన సాయం మనం ఇవ్వాలి. ఈరోజు మా గ్రామాలలో పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి మరియు అలాగే ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరుపుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. కనీసం 4-5 లక్షల సాధారణ పెళ్ళి అన్న 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. కాబట్టి మా గూడాలలో గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించినాం. ఏంటిదంటే వరకట్నాలు, కానుకలు ఇచ్చే బదులుగా ఇంటికి ఒక 500 రూపాయల చొప్పున జమ చేసి ఆ పెళ్ళి జరిగే పెళ్లి కూతురి వారి యొక్క తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందిస్తుంది. కొమురం భీం జిల్లాలోనే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని నాన్నూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో కూడా ఇప్పుడు ఇలాంటి కట్టుబాట్లు, తీర్మానాలు మొదలయ్యాయి. ఒకరిని చూసి మరొకరు, వారిని చూసి ఇంకొకరు ఈ సంప్రదాయానికి తెరతీస్తున్నారు. మొత్తానికి కట్నం ఇవ్వద్దు, పుచ్చుకోవద్దనే కట్టుబాటు ఇలాంటి గూడేలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తే గృహహింస కేసులుండవు, వరకట్న వేధింపులు ఉండవు.